ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజు గత ప్రభుత్వం ఏ ఆధారాలు లేకుండా నిరపరాధి అయిన చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు జైల్లో ఉంచి ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టిన కేసు సందర్భంగా ఈనాడు ఈడీ ఆయన ఆధారాలు కానీ ఆయన దాఖలాలు కానీ ఆయన పేరు లేదు అని చాలా క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్ని నిర్దోషిగా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ మన మోపిదేవి మండల తెలుగుదేశం కుటుంబం అంతా కూడా పాలాభిషేకం చేసి వాళ్ళ నినాదాలు చేసి సంతోషించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వానికి ఎంత ఘోరమైన పరాభవం జరిగినా కూడా ఎందుకు జరిగింది, 151 నుంచి 11కు ఎందుకు పడిపోయాం, మనం ఎక్కడ తప్పులు చేశాం అని ఆ తప్పుల్ని దిద్దుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రాజు గారిని, అందరు మంత్రి గారిని, అచ్చెన్నాయుడు గారిని, మరి తెలుగుదేశంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా నానా ఇబ్బందులు పెట్టి ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతూ బూతు పదజాలంతో మాట్లాడే నాయకుల్ని కార్యకర్తలు కొంచెం మందలిస్తే వారికి బాధ కలుగుతూ అనేక వ్యవహారాలుగా అనేక మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళకి నొప్పి తగిలింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వారిని ఇబ్బంది పెడితే వారికి ఏమి నొప్పి గలవాలో అసెంబ్లీలో నవ్వుకుంటూ ఎకిలి చేష్టలు చేసిన ముఖ్యమంత్రి ఈరోజు సానుభూతి, తప్పు చేసిన వారిని శిక్షిస్తేనే సానుభూతి తెలుపుతూ కొంచెం పిచ్చి మాటలు మాట్లాడటం మానుకుని ఎప్పుడైనా ప్రజాపాలనలో ఉండాలి, ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండాలి అంటే గెలుపోటములు దైవ నిర్ణయం, కానీ ప్రజల మన్నన పొందుతూ ప్రజల మధ్యలో ఉండాలి అంటే నాయకుడు తన నడవడికని మాటల్ని మార్చుకుని 3 రాజధానులు అన్న ఫలితం, ప్రాజెక్టుని పక్కన పెట్టిన ఫలితం, ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసుల యొక్క ఫలితం ఈనాడు ప్రజలు చెప్పిన బుద్ధిని గమనించి మరి ఇంకొకసారి ఇలాంటి మాటలు ఇలాంటి చర్యలు చేయకుండా వారు మంచి మార్గాన్ని ఎంచుకుని మంచి మాటలు మాట్లాడతారని, వారే తప్పు మాట మాట్లాడి అరగంటలోనే 3 రకాలుగా మాట్లాడి నేను చంద్రబాబు గారిని మాట్లాడలేదు అని రాంబాబు మాట్లాడిన మాటలకి ఒక మాజీ మంత్రి అయి ఉండి ప్రజల్లో చేదరించుకోబడతాను అనే ఒక జ్ఞానం కూడా లేకుండా మెప్పు కోసం పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి నిలదీస్తే నేను చంద్రబాబు గారిని అనలేదు, కార్యకర్తలను అన్నానని కాసేపు ఉండాక నా వయసుకు తగిన మాటలు కాదు, నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, తప్పు జరిగిందని క్షమాపణ చెప్పే పరిస్థితి అరగంటలోనే ఆయన తెలుసుకుని మాట్లాడాడు. అలా తప్పు మాట్లాడిన వ్యక్తిని శిక్షిస్తేనే వైసీపీ వాళ్ళు చాలా అవాకులు చవాకులు మాట్లాడుతూ గుడ్డలు దించుకుంటున్నారు. వారిని ఇంకా కూడా ఇలాంటి తప్పులు జరగకోకుండా మంచి మార్గాన నడిచే విధంగా దేవుడు వారికి మంచి ఆలోచన ఇవ్వాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి నాడు పాలాభిషేకం చేసిన కార్యకర్తలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.